సార్ నమస్తే అండి. ఏం పేరు? విజయ్ గారు. సార్ ఏం లేదు, ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్న త్వరలో, సో మీ సర్వే చేస్తున్నాం, మీ అభిప్రాయం చెప్పండి. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి, జస్ట్ లో పోయింది. ఇది మన బీఆర్ఎస్ కి మేయర్ పదవి వచ్చింది. సరే, బాగానే పోటీ, ఇద్దరికి మధ్య బాగా పోటీ జరిగింది. మరి ఈసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది కాబట్టి మరి ఈసారి జిహెచ్ఎంసీలో ఎవరికి అవకాశాలు ఎక్కువ? కాంగ్రెస్ కి ఉంటాయి. కాంగ్రెస్ 200%. ఎందుకని? అధికార పార్టీ అని పక్కకు పెట్టండి. బస్ ఫ్రీ ఇస్తున్నారు, కామన్ మ్యాన్ కు రేషన్ కార్డులు ఇచ్చిండు. పేరేంది, కామన్ మ్యాన్ బస్ ఫ్రీ ఇస్తున్నాడు, 200 యూనిట్ల కరెంట్ బిల్ ఇస్తున్నాడు, 200% వస్తుంది. ఎలిజిబుల్ వాడు ఇవాళ చీరలు వస్తున్నాయనగానే సాయంత్రం పోయి తెచ్చుకునే పబ్లిక్ ఉన్నప్పుడు అందరికి ఎందుకు రావండి? అందరు ఎలిజిబిలిటీ, అందరు గవర్నమెంట్ అందరికి వస్తున్నాయి. ఏదైతే దే ఆర్ గివింగ్ ఫర్ పూర్ పీపుల్, ఆల్ ఆర్ ఎంజాయింగ్. సన్న బియ్యం ఇస్తున్నాడు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తున్నాడు. 200% కాంగ్రెస్ వస్తాయి. ఏదో నూట్ల కోట్ల కూడా కేసీఆర్ రావాలంటారు, అయ్యేది కాదు. పేదవాడ పవర్ చచ్చిపోతాడు. బీజేపీకి ఏం అవకాశం ఉండదు? ఏముంటుంది? బీజేపీ కిషన్ రెడ్డి గారు చచ్చిపోతే వస్తుంది బీజేపీ. అంతే. ఎందుకని కిషన్ రెడ్డి అడ్డుపడుతుందా? అలా బీజేపీ వాళ్ళకు ఇంటి పోరే, మన ఇంట్లో పక్కవాడు ఎట్లా దుష్మనో వాళ్ళకి అదే. ఎందుకంటే లాస్ట్ టైం స్థానాలు వచ్చినాయి కదా, మరి ఏం లేదు. అప్పటి వరకు ఇవాళ ఎలక్ట్ అయిన కూడా ఇస్తారో లేదని భయం అవుతుంది. ఎందుకంటే మరి సార్ సీట్లు పెరుగుతున్నాయి కదా సార్. ఇక్కడ బీజేపీ ఎవరికి వస్తుందో తెలుస్తలేదు. ఎవరికి వస్తా ఓడి అని పోయి గాడ్ ఫాదర్ ని కాలు మొక్కుదామంటే వాడు నా చేతిలో ఏం లేదని స్టేజ్లు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మీరు పని చేయండి ఇస్తాం, అదన్నా ఒక రకంగా చేశాను. బీజేపీ ఏడుంది? అంటే దాదాపు 21 రాష్ట్రాల్లో అధికారం ఉంది కాబట్టి తెలంగాణలో ఈసారి అంత స్కామే. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అయితే పక్కా అందుతున్నాయి సార్ అందరికీ. కామన్ మ్యాన్ ఏమందాలో అందుతున్నాయి. నాకు 6 గ్యారెంటీ జీరో నాలెడ్జ్. ఆయనకి రేషన్ కార్డు ఇచ్చిండు ఆయన. మా దగ్గర మల్కేలో పెద్ద హాస్పిటల్ వచ్చింది, గవర్నమెంట్ హాస్పిటల్. రోజుకి దగ్గర 500-600 మందిని చూస్తారు, 200-300 మందిని చూస్తారు. గవర్నమెంట్ ఏమేమి ఇస్తుందో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు అండి. ఎవరేమి ఉన్నోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, లేనోళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, అందరు చేస్తున్నారు. బీఆర్ఎస్ కూడా ఛాన్స్ ఏమి లేదండి. బీఆర్ఎస్ ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే ఎవరు ఉంటారో లేదో తెలియదు, అంత పుకారం ఉన్నది. మీ ఎంపీ గారు ఉన్నారు, ఆయన పాపం ఆయన రోజుకో దుకాణం పెడుతున్నారు. ఆయన అంతా బీజేపీలో గుంజుతారు కాళ్ళు. ఆయన బయట కూడా దుష్మని లేదు పాపం, ఆయన దేవుడు ఆయన. చూడాలి ఏమైంది. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది సార్, అంటే దొంగ ఓట్లు తీసేది. ఈ దొంగ ఓట్లే లేవు మా దగ్గర, అన్ని కరెక్ట్ ఉన్నాయి. మా దగ్గర తురుకోళ్ళు లేరు, ఏం చేయరు. అంత సైకాలజికల్ చచ్చిపోయిన వాళ్ళని తీస్తారు కదండి. మా ఇంట్లో మా అన్న లేడు, తీసేస్తారు. అది పక్క దేశాల నుంచి వచ్చే అవన్నీ లేనే లేరు. ఇక్కడ ఏదో నోట్లు ఒక 1% వెళ్తున్నాడు. బయట దేశాల నుంచి ఎవరు లేడు, యూపీ నుంచి వచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన దగ్గర ఊర్లలో ఉన్న ఓట్లు ఈడుంటాయి, ఆడుంటాయి, ఈడుంటాయి, ఏందన్నా ఒక అవుతాయి. కాబట్టి తీసేసినట్టు ఎట్లయితుంది? మంచిది, 200% మంచిది. ఓవరాల్ గా అయితే మీకు కాంగ్రెస్ వస్తుంది అనుకుంటా. 200% వస్తుంది. థ్యాంక్ యూ గురు గారు, థ్యాంక్ యూ.